మాకు భూమి ప్రాజెక్ట్ కింద కరువైన ప్రాజెక్ట్ కింద తీసుకున్నారు. ఇప్పుడు వరకు మా 2016 7 నెల 12 తారీఖున రిజిస్టర్ చేసుకొని 1 ఎకరాకు 5,50,000 ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు కూడా మాకు 4 ఎకరాల 22 గుంటలు తీసుకున్నారు. 77 సర్వ నెంబర్నేమో 1 ఎకరా 30 గుంటలు, 73 సర్వ నెంబర్ 2 ఎకరాల 32 గుంటలు. ఇప్పటి వరకు మేము మీకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాము, చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇస్తామని ఇప్పటి వరకు మాకు డబ్బులు కట్టియలేదు. ఎంఆర్ఆ తిరుపతిరెడ్డి మాది మామనారు డిస్టిక్, మామనారు భూత్పూర్ మండలం, గ్రామం కొత్తూరు. కరువైన ప్రాజెక్ట్ కింద పోయింది పొలం. ఇప్పటి వరకు మాకు నష్టపరం కట్టేవంటే 2 లక్షల రూపాయలు ఎంఆర్ఆ అడిగిండు. అడిగితే నా పట్ట భూమికి నీకెందుకు ఇవ్వాలంటే వేరే వాళ్ళ గురించి నా ఒక్కరి సమస్య చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి నాకు కాదు. ఇట్లా చేసి ఆమె చేసి వాళ్ళ ఎవరు తిప్పలు వాళ్ళు పడుతున్నారు సార్. నేను వాళ్ళకి ఎంతమందికి ఉందో నాకైతే తెలియదు. ఇక వాళ్ళు ఎవరు లంచం అయితే ఇచ్చిండ్రో వాళ్ళకి ఇచ్చిండ్రు. నేను ఇంతకుముందు కూడా సీఎం ఆఫీస్కి వస్తే నన్ను తీసుకుపోయి దారి ఎక్కడ అడిగితే పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 12 గంటల నుంచి 6 గంటల దగ్గర పెట్టిండ్రు. భూత్పూర్ ఎంఆర్ఆ నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టిపించిండు. ఇక్కడ వస్తే సీఎం ఆఫీస్కు ఎక్కడ పోవాలని నేను అడిగిన. ఇక్కడ వచ్చి అడిగితే నీవెవరు అని చెప్పి అక్కడ పోలీస్ స్టేషన్కు ఎంఆర్ఆకు ఫోన్ చేసి అడిగి ఇంకా వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న నాకైతే తెలియదు. తీసుకుపోయి నన్ను పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 12 నుంచి నా పేరు శ్రవణ్ కుమార్, నల్గొండ నుంచి వచ్చాను. మార్నింగ్ 5 o'clock బస్ ఎక్కి ఇక్కడ వరకు వచ్చేసరికి 9 అయింది. నేను నిరుద్యోగం గురించి వచ్చాను. రీసెంట్గా తెలుసు కదా మనకు పేపర్ లీకేజీ అవన్నీ సమస్యలు జరిగాయి, వాటి గురించి వచ్చాను. ఆ లీకేజ్ వ్యవహారం వల్ల చాలా కోల్పోయాం. మళ్ళీ మొదలు పెడతాం, మళ్ళీ యుద్ధం చేస్తాం. ఎందుకంటే మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం ఉంది నాకు. కాబట్టి లెటర్ ఇద్దామని చూస్తే బార్ లైన్ ఇప్పుడు బోర్డు క్యాన్సిల్ చేయాలి. జనార్దన్ రెడ్డి సార్ ఎవరైతే ఉన్నారో రాజీనామా చేసిర్రు నిన్న. ఏ తప్పులేంది ఎందుకు రాజీనామా చేస్తారు? సభ్యులు తప్పులేంది ఎందుకు రాజీనామా చేయాలి? సిట్టు విచారణ జరగ ముందుకు ఎగ్జామ్లు జరిగినాయి, అది ఏ విధంగా కరెక్టు? ఎంతమంది కోల్పోయాము, ఎన్ని జీవితాలు ఆగమైనాయో ఒకసారి సార్కి ఇద్దామని వచ్చినాము. మార్నింగ్ నల్గొండ నుంచి వచ్చినాము 5 o'clock. ఇప్పటికీ లైన్ చూసి ఏం అర్థం కావట్లేదు. మళ్ళీ ముందే 10 o'clock వరకు లోపలికి వెళ్ళాలని అంటారు. ఇది ఏ విధంగా అనేది నాకు తెలుస్తలేదు. ఇట్లాంటి సమస్యల వల్ల కొంచెం ఎక్కువనే ఎవరి సమస్యలు సీఎం దాకా చేరవని నేను అనుకుంటున్నా. కొన్ని ఫ్యాక్స్ మెయిల్స్ ద్వారా కూడా చేస్తే బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇంతమంది కూడా జనాలు వెయిట్ చేసి తిండి తిప్పలు లేకుండా నిలబడి ఉండాలంటే కష్టం. ఇట్లా కాకుండా ఒకటి ఈమెయిల్ ద్వారా కూడా ఫ్యాక్స్లు తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయొచ్చు అని కూడా అదొక ఉపాయం ఏమో అనుకుంటున్నాను నేను. కార్వాన్ నుంచి మాకు ఇల్లు కావాలని వచ్చింది, డబుల్ బెడ్రూమ్ కానీ రాలే. 2-3 ఒక్కసారి కాదు 2-3 సార్లు చేసినాం. అవును, మాది స్టేట్ డివైడ్ అయిపోయినాక ఆంధ్ర ఎంప్లాయీస్ హస్బెండ్ నేటివిటీ తెలంగాణ ఉన్న వాళ్ళు మమ్మల్ని ఏమో మాది నేటివిటీ ఆంధ్ర అయ్యేసరికి మమ్మల్ని ఆంధ్రాకి వెళ్ళిపోయారు. మా హస్బెండ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉండిపోయారు. మేము ఇంటర్ స్టేట్లో చాలా మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, తను ట్రెజరీస్లో చేస్తుంది, నేను వచ్చి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేస్తాను. ఇలాగ చాలా మంది ఆడవాళ్ళు 500 మంది 700 మంది ఆడవాళ్ళు ఇలాగ సఫర్ అవుతున్నారు అనమాట. ఆడవాళ్ళు అందరూ వచ్చామండి, అందరి రిప్రజెంటేషన్ తీసుకుంటాం. గవర్నమెంట్ చాలా సార్లు తిరిగామండి. ఫైల్ ఈజ్ విత్ సిఎంఓ ఆఫీస్. సిఎంఓ ఆఫీస్ లో ఫైల్ ఉంది. కాలేదండి, మేము త్రూ గవర్నమెంటే మేము దీని గురించి సానుకూలంగా రేవంత్ అన్న గారికి రిప్రజెంటేషన్ అంటే ఆ ప్రభుత్వము రిప్రజెంటేషన్ తీసుకున్నారు, అంత ఫైల్ అంతా వచ్చింది, అక్కడ దాకా ఉండిపోయింది. ఎలక్షన్స్ వచ్చాయి, తర్వాత ఆ ఫైల్ అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఈ ఫైల్ని కొంచెం ముందుకు నడిపించి మాకు అందరికీ సానుకూలమైనటువంటి నిర్ణయానికి వస్తారని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకునే దానికి అని చెప్పేసి వచ్చామన్నమాట. అందరు లేడీస్ తరఫున అందరివి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొచ్చుకున్నాము. ఏంటంటే మా హస్బెండ్స్ నేటివిటీ ఇక్కడే, వాళ్ళు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు. మేము ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఎస్సి రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయ్యి వచ్చామన్నమాట. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్లో మేము సెలెక్ట్ అయ్యి వచ్చాము గ్రూప్ 2లో.
ఇప్పుడు మా రిప్రజెంటేషన్స్ని అప్పట్లో అందరూ ఉమ్మడి రాష్ట్రంలో సెలెక్ట్ అయ్యాం కాబట్టి ఇప్పుడు ఆ రిప్రజెంటేషన్ని మేము తీసుకుని వెళ్తున్నాం అనమాట సార్ మీదకి. ఇలాగ చాలా మంది ఉన్నారండి, 1888 మంది మొత్తం టోటల్గా జెంట్స్ లేడీస్ అందరు కలిపి ఆంధ్రప్రదేశ్ నుంచి టీఎస్కి రావాల్సిన ఎంప్లాయీస్ ఉన్నారు. నాకు 4 లక్ష్మీదేవి. ఎందుకు వచ్చిర్రు? ఇక నాకు పింఛన్ వస్తే ఇండ్లకే పట్టాలు ఇస్తామంటే దానికి వచ్చినాం. నేను ఎన్ని నుంచి వచ్చిర్రు? హనుమాన్ నగర్ నుంచి, రాజేంద్ర నుంచి హనుమాన్ నగర్. 40 సంవత్సరాలు అయింది నేను మేము ఉండబట్టి. పట్టాలు మమ్మల్ని ఎల్లగొడుతుంటే నీళ్ళు పోసుకునేకి లేదు, బాత్రూమ్లు లేవు. పింఛన్ 4 సంవత్సరాలు పింఛనే లేదు. నేను నా మొగుడు చచ్చిపోయింది. చేసినామా ఇస్తలేరు. నేను ఎవరు ఏమంటలేరు, ఎవరు ఏమంటలేరు. నేను मुनव्वर हुसैन, ఎక్కడి నుంచి వచ్చారు? मैं टोली चौकी సమస్య ఏంటి సార్? regarding pension. Pension. You are not getting No, I am not getting any pension. I am a private employee, retired from private school. Okay. I don't have any source of income. Okay. I just came to give an application, a petition. Previously you could not No, for any. no. I don't have any facility, nor I don't have any white card also. Okay. So for that only I am putting an application to Okay. the CM Okay. regarding pension or something like that. Okay. Is there any officer or else political related candidate? No, nothing. No, I You don't could not, have. approach No, I did not approach. Previously, I returned to the previous CM, KCR, but he did not take any action in this regard. Okay. So I thought that let me try here. There is MRO office and collector office. Is there? No, I did not approach there. I have written direct letters to the CM only, but no help has come. Okay. So I thought that let's try here, so that I can get some relief in this regard. Yeah, thank you. Only, for pension? Yeah, for pension only. స్వామి నా పేరు. ఎక్కడి నుంచి వచ్చారు? అచ్చంపేట కాన్స్టిట్యూషన్ బల్మూర్ మండలం నుంచి వచ్చినాము. Okay. సమస్య ఏంటి సార్? సమస్య ధరణిలో మా భూమి 13 గుంటల భూమి తక్కువ పడ్డది. ప్రజావాణిలో ఇచ్చినాము. రెవెన్యూ సిబ్బందికి మా తప్పు చూపిస్తుందని మేము వెళ్ళాము. వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి ధరణిలో ఎక్కిన తర్వాత దాని ప్రాబ్లం సాల్వ్ చేయరాదన్నారు. పెద్ద మనుషులు చెప్పినా కూడా ఇందులో ఒక వ్యక్తి మండల్లో పనిచేస్తున్న వ్యక్తి 3 ఎకరాలు సర్వే నెంబర్లో ఉంటే 4 ఎకరాలుగా చూపిస్తున్నది. మా దాంట్లో ప్రతి ఎకరాకు 1 గుంట భూమి తక్కువ నమోదు చేసుకుని తన పేరు మీద చేయించుకున్నాడు. ఇటు జరిగిన దాన్ని ఈసీ డాక్యుమెంట్స్ అన్ని చూపించాము. ఎవరు కూడా దీనికి సంబంధించిన ఈసీ ధరణిలో ఎక్కిన తర్వాత దీని ప్రాబ్లం సాల్వ్ కాదని చాలామంది చెప్తున్నారు. దీని ప్రకారం మాకు ప్రాబ్లం దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేసి మాకు సమగ్ర విచారించి మాకు న్యాయం చేకూరుస్తారని ఇక్కడికి వచ్చాను.